అడల్టరీలో దొరికినప్పుడు కూడా అది చట్టపరంగా పెద్ద తప్పేమీ కాదు అని కోర్టు చెప్పినప్పటికీ జరుగుతుంది. బట్ ఇదేంటంటే ఇంకా అంటే నా భర్త వల్ల నా యొక్క ప్రియుడికి ఇట్లా ప్రాణహాని ఉంది. సో దీనికి ఇది కూడా మీరు దరిద్రం. ఇది రక్షణ చాలా పెద్ద కల్పించండి దరిద్రం ఇది. అనంటే ఇది దీన్ని ఎలా చూడొచ్చంటారసలు? ఎట్లా చూడొచ్చు అనంటే సభ్య సమాజం గూడా ఇవాళ తలదించుకునే విధంగా కొంతమంది విమెన్ బిహేవ్ చేస్తా ఉన్నారు. హ్మ్. నువ్వు చేసిందే తప్పు. హ్మ్. సరే చట్టపరంగా అది తప్పు కాకపోతుండొచ్చు. హ్మ్. చట్టం నీకు సో ఇక్కడ మెన్ చేయట్లేదంటారా తప్పు? మెన్ చేసినా, విమెన్ అక్కడ చేసినా. పార్ట్నర్స్ దొరుకుతున్నారు. సో అందులో మెన్, వుమెన్ ఇద్దరున్నారుగా. నేనేమంటున్నా ఇక్కడ మెన్ చేసినా, విమెన్ చేసినా. హ్మ్. ఒకసారి నీకు పెళ్లయినాక ఇయన్నీ ఎందుకు? హ్మ్. నాకర్థం కాదు. ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత ఆడైనా, మగైనా హ్మ్. మీరు మీ పార్ట్నర్స్ సరిగ్గా ఉంటే సరిపోతది గదా! మీ పార్ట్నరు, మీ భర్త, మీ భార్య అయ్యింది ఈ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్‌లో ఏముంటదనేది నాకైతే అర్థం కాదు ఈ రోజు వరకి. హ్మ్. ఆ! ఎందుకనంటే భార్య అయినా, భర్త అయినా పాపం కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటదంటే మిత్రమా, ఇప్పుడు భార్యలొచ్చేసి ఇంట్లో ఉండడము, లేకపోతే ఏదో బిజీలో వర్క్ పిల్లలు ఇయన్నీ చూసుకోవడం వల్ల ఆ భార్య మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వండడము, ఇవే చేయడము అది ఇది వీడికి చేసినంత మాత్రాన వీడితో ప్రేమగా, రొమాంటిక్‌గా మాట్లాడినంత మాత్రాన నువ్వు ఇంకొక అమ్మాయిని చూసుకుంటా అంటే అది తప్పే. హ్మ్. లేదు భర్త మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏదో కష్టపడి వాడు బయట చెమటోర్చి వాడేదో నౌకరీ చేసుకుంటూ వాడి ట్రాఫిక్‌లో, పొల్యూషన్‌లో సాయంత్రం ఇంటికొచ్చేసరికి హ్మ్. నీకు టైం దొరికితే టైంలో ఎవడో ఇన్‌స్టాగ్రామ్‌లోనో లేకపోతే వాట్సాప్‌లోనో చిన్న అది ఏంటిదది చిన్న చాక్లేట్ బొమ్మ, లవ్ బొమ్మ గిట్ల. అవి అవి పెట్టినందుకు నువ్వు వాడికి అట్రాక్ట్ అయిపోతే అరే! నీ కొరకు లైఫ్ ఇస్తా ఉన్నాడు నీ హస్బెండ్. నీ కొరకు కాయ కష్టం చేస్తా ఉన్నాడు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇంత కష్టపడతా ఉన్నాడు. నీకు ఇయన్నీ పట్టవు. కానీ నీకో 10 నిమిషాలు టైంలో దొరికితే, ఆ 10 నిమిషాల టైంలో కనీసం ఒరిజినల్ చాక్లేట్ గూడా కాదు ఆ దిక్కుమాలింది. ఏదో ఎమోజి పెడితే నువ్వు దానికి అట్రాక్ట్ అయిపోయి నీ భర్తను దూరం పెట్టేసి, నువ్వు ఆ ఎక్స్‌ట్రా మ్యారిటల్ వైపు నువ్వు అడుగులు వేస్తా ఉన్నావు అనంటే, ఇది ఎంతవరకు సమాజంలో ఏంటంటే, వీళ్ళకి పెళ్ళికి ముందే ఒక రకమైన కౌన్సెలింగ్ గావాల. హ్మ్. పెళ్లి తర్వాత కాదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఏంటి అనంటే పెళ్ళికి ముందే భార్యాభర్తకి ఒక రకమైన వ్యక్తిగతమైనటువంటి కౌన్సెలింగ్స్ ఇయ్యాలి. మన సిస్టమ్‌లో అది లేదు. హ్మ్. ఇయ్యాల ఏంటంటే బాబు ఇది పెళ్లయిన తర్వాత పెళ్లి అనేది పవిత్రమైనటువంటి బంధము. ఆ! ఈ బంధంలో నువ్వు అడుగుపెడుతున్నప్పుడు వాడికి అర్థమయ్యేటట్టు చెప్పాలా. హ్మ్. ఒక్కసారి నీ భార్యే నీకు సర్వస్వము. నీ భర్తే నీకు సర్వస్వం. ఇంకా నీ భార్య, నీ భర్త కాకుండా ఇంకా వేరే వాళ్ళ వైపు నువ్వు చూడొద్దు. అలాంటిదేదైనా ఉంటే ఈ రోజుతో మానుకోవాలి అని చెప్పేసి ఈ పెళ్లి ప్రమాణాలలో ఒక ఇది కూడా ప్రమాణాన్ని యాడ్ చేసేసి వీళ్ళ ఇదేమంటారు ముందు జాతకాలు ముందు చూడడము, రాసులు ఆ! చూడడం ఈ కన్నా గూడా జాతకాలు, వరుగులు గాదు. వాళ్ళకి గావాల్సింది ఏంది అనంటే భార్యాభర్తకి ఒక అండర్‌స్టాండింగ్. రకమైనటువంటి అండర్‌స్టాండింగ్ ఉండాల. హ్మ్. ఎందుకు ఎక్స్‌ట్రా మ్యారిటల్‌లో ఇప్పుడు మ్యారిటల్ లైఫ్‌లో లేనిది ఎక్స్‌ట్రా మ్యారిటల్‌లో ఏముంటదండి? ఏమీ ఉండదు. వాడు అబ్బాయి వచ్చేటోడు ఈ అమ్మాయిని యూజ్ చేసుకోవడానికి వస్తాడు. ఈ అమ్మాయి ఏదైనా ఏందంటే పరస్పరం అది శారీరకంగా ఏదో క్షణికావేశాలకు గురైపోయి ఏదో చేస్తా ఉంటారు గానీ అంటే తప్పు చేసేవాడు ఎలా ఉంటదంటే వెనక 4 కారణాలు గూడా పెట్టుకుంటాడు. నాకు మెంటల్ పీస్ లేదు. నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు, అలా టార్చర్ చేస్తున్నారు. ఇప్పుడు అలాంటప్పుడు డివోర్స్ ఇచ్చేస్తే సరిపోతది గదా! ఎ ఇప్పుడు డివోర్స్ గూడా కాదండి. ఏకంగా మనిషిని చంపేయడానికే అంటే ప్లాన్‌లేసిస్తూ ఈ ఉన్నారు. దరిద్రం వచ్చేసి మన సమాజంలోనే ఉంది. ఇప్పుడు మనము వేరే దేశాలలో చూసినప్పుడు ఎలా ఉంటదనంటే, వాళ్ళ భార్యాభర్తకి మధ్యలో ఏదైనా గొడవ జరిగినప్పుడు, వాళ్ళకి వద్దు అనుకున్నప్పుడు ఓపెన్‌గా వచ్చి డివోర్స్ తీసుకొని ఎళ్ళిపోతారండి. ఫ్రెండ్లీగా. ఫ్రెండ్లీగా చాలా హ్మ్. అదే సిస్టమ్‌ని మన దగ్గర కూడా మనం పెట్టినాం. ఇంట్రొడ్యూస్ చేసినాం. కానీ ఏంటి అనంటే హ్మ్. సమాజానికి భయపడి తన రంకు ఎక్కడ దొరుకుతదో అని చెప్పేసి భర్త కావచ్చు, భార్య కావచ్చు ఏంటి అనంటే తిను సమాజంలో అక్కడ ఆడ కావచ్చు, మగ కావచ్చు సిన్సియర్ వ్యక్తిగా కనబడాల. హ్మ్. అర్థమవుతుంది గదా! తను హ్మ్. సిన్సియర్ వ్యక్తిగా కనబడాలా. కానీ వెనకాల మాత్రం దరిద్ర పనులన్నీ జేయాలా. ఎదుటి వాళ్ళ మీద బ్లేమేయాలి. ఇది దొరుకుతాము అన్న అనుమానం కలిగినప్పుడు ఆ వ్యక్తులను చంపాల. హ్మ్. అక్కడ చచ్చిపోతున్న వాళ్ళు ఇప్పుడు రీసెంట్‌గా మనం ఒక కేస్ చూస్తే ఒక అమ్మాయి బిర్యానీలో ఏదో స్లీపింగ్‌కి సంబంధించిన టాబ్లెట్స్ హ్మ్. ఏసేసి భర్తను చంపేస్తదండి. అవును. చేసేసి రాత్రంతా పోన్ చూసుకుంటా కూర్చుంటదామ. హ్మ్. రీసెంట్‌గా 2, 3 డేస్ బిఫోర్ యెస్. యెస్. జరుగుతది. హ్మ్. ఇంకో దగ్గర ఏందనంటే భర్తని చంపి సెల్ఫీ తీసుకుంటారు హ్మ్. భార్య. హ్మ్. ఈ విధమైనటువంటి ఇంకో దగ్గర ఏందంటే తల్లి ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకుందా అని చెప్పేసి కొడుకు చంపే ప్రయత్నం చేస్తాడు. హ్మ్. సో, ఇక్కడ ఏంది అనంటే అసలు ఎందుకు జరుగుతా ఉంది? ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ అనేది నీళ్లు తాగినంత ఈజీగా ఈరోజు సమాజంలో అలవాటుగా మారిపోతా ఉంది. పాశ్చాత్య సంస్కృతి అనేది మన దేశంలో పడి మన సనాతన ధర్మాన్ని, మన సంస్కృతిని ఒక రకంగా ఏంటి అనంటే కల్చర్ మీద దాడి జరుగుతా ఉంది.
హ్మ్. ఇది గుర్తించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఉంది. నిజంగా నీ భర్త దగ్గర ఏదైనా లోపం ఉంటే ఆ భర్తతో కూర్చొని మాట్లాడాలి. మె మెడికల్‌గా ఏదైనా అసిస్టెంట్ కావాలి. మెడికల్‌గా ఏదైనా కావాలి మీకు అనుకున్నప్పుడు డాక్టర్స్‌ని కన్సల్ట్ అవ్వాలి. అంతేగాని ఈ దరిద్రాలన్నీ పెట్టుకొని, లేదు మీ భార్య దగ్గర ఏదైనా లోపం ఉంది. ఇప్పుడు పెళ్లి సందర్భంలో హ్మ్. ఆహ్, ఆ అమ్మాయి నచ్చే కదా నువ్వు పెళ్లి చేసుకుంది. హ్మ్. ఈ అబ్బాయి నచ్చే కదా పెళ్లి చేసుకుంది. హ్మ్. పెళ్లి మాత్రం నచ్చే చేసుకుంటున్నప్పుడు, ఆ తంతంతా జరుగుతున్నప్పుడు, మీరన్నిటికి యాక్సెప్ట్ జేస్తున్నప్పుడు, మరి ఎందుకని జెప్పేసి మీ మధ్యలో ఈ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఒస్తున్నాయి? హ్మ్. సో, ఒక్కడితో ఉండలేని పరిస్థితి ఎందుకు ఏర్పడతా ఉంది? ఈ మధ్య ఇంకా పెరిగిపోయాయి. ఆ! అంటే ఈ రోజు మధ్య రోజుకి రోజు రోజుకి ఏంటనంటే, మీరు గమనించినట్లయితే 1, 2 అని గాదు కొన్ని వందల కాపురాలు ఈరోజు రోడ్డు మీద పడతా ఉన్నాయి. హ్మ్. ఈరోజు కేసెస్ అన్నీ ఒకప్పుడు సివిల్ కేసెస్ ఉండేది అడ్వకేట్స్‌కి. క్రిమినల్ కేసెస్ ఉండేటియి. అన్ని ఫ్యామిలీ కేసెసే పడుతున్నాయి. హ్మ్. వద్దు ఆ కేసెస్ చేయొద్దు అని చెప్పేసి మాలాంటోళ్ళం అనుకున్నప్పటికిని ఇగ తప్పక మేము జేయాల్సొచ్చిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. విడగొట్టాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. హ్మ్. సో, ఏందంటే ఈ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేటివి మన సమాజంలో యాక్సెప్టబుల్ కాదు. హ్మ్. సో, మీరు అయన్నా ఏమన్నా ఉంటే సరే ఏదైనా జేస్తే పెళ్ళికి ముందు జేసిర్రు అది అక్కడితోనే బ్రేక్ జేయండి. హ్మ్. పెళ్ళైన తర్వాత గూడా మీరు మీరు దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తాము అని అనుకుంటే, మీరు డ్యామేజ్ అవుతారు. ఎట్ ద సేమ్ టైమ్ మీ కుటుంబాలు డ్యామేజ్ అవుతాయి. మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అంటే దొరకదు అనుకుంటే ఇప్పుడు తప్పు చేసి దొరకదు. ఒక సామెత చెప్తానండి. పిల్లి అంట కళ్ళు మూసుకొని పాలు తాగి నేను దొరకను అనుకుంటదంట. హ్మ్. హ్మ్. సో, ఈ విధంగానే గూడా ఈ అక్రమ సంబంధాలు, ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్‌లో ఉన్న వాళ్ళు ఏంటి అంటే భార్య గావచ్చు, లేదా భర్త గావచ్చు, మేము దొరకము అనుకోని ఇవన్నీ చేస్తా ఉన్నారు. హ్మ్. కానీ ఖచ్చితంగా దొరుకుతారండి. ఈ టెక్నాలజీ మిమ్మల్ని మీరెంతో ఎక్కడికో ఎక్కువ పోలేరు. రోజులు కాపాడదు. ఇప్పుడు దొరకము అనుకునే పరిస్థితి లేదు. ఒకప్పుడు అట్లాంటి సందర్భాలున్నాయి గానీ, ఖచ్చితంగా దొరుకుతారు మీరు. హ్మ్. ఖచ్చితంగా దొరుకుతారు. నార్మల్‌గా ఏంటి అనంటే, ఒకప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్‌లు మాత్రమే హ్యాక్ అయ్యేటివి అని విన్నాం. ఇప్పుడు యాపిల్ లాంటి మొబైల్స్ గూడా హ్యాక్ అయితున్నాయి. హ్యాక్ జేయొచ్చు అని జెప్పేసి కొంతమంది ఈ ఎక్స్‌పర్ట్స్ చెప్తా ఉన్నారు. ఓకే. సో, యాపిల్ మొబైల్స్‌లో గూడా మీరేదో నేను యాపిల్ ఫోన్ వాడతా. నేను ఇది సురక్షితమైన ఫోను. నేను వేరే ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్ బెట్టుకుంటా. నన్నెవడు పట్టుకోలేడు అనుకుంటే అది హ్మ్. మీ పొరపాటే. ఓకే. ఒక్కసారి మీరు మొబైల్ వాడుతున్నారు. ఒక ఎలక్ట్రానిక్ డివైస్ మీరు వాడుతున్నారు. దాని ద్వారా మీరు చాట్స్ చేస్తున్నారు. మెసేజెస్ పంపుతున్నారు. మెసేజెస్ రిసీవ్ చేసుకుంటారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా దొరుకుతారు. ఓకే. సో, ఇప్పుడు దొరికాం. వివాహేతర సంబంధంలో దొరికినప్పుడు అది చట్టపరంగా తప్పైతే కాదు అంటున్నారు. అంతవరకు ఓకే. బట్ ఓకే. ఆ తర్వాత పార్ట్నర్‌కేంటంటే తనతో కలిసి ఉండడం ఇష్టం లేదు అనుకున్నప్పుడు ఎటువంటి సాక్ష్యాలను పరిగణలోకి తీసుకొని చెప్తున్నాను గదా! ఇవే ఈమెయిల్, వాట్సాప్ చాట్స్, ఇన్‌స్టాగ్రామ్ మెసేజెస్, ఈ చాట్స్, మెసేజెస్ ఉంటాయి. రికార్డింగ్స్ ఉంటాయి. వాళ్ళ మధ్యలో జరిగినటువంటి ఆ వీడియోస్ గావచ్చు, హ్మ్. ఫోటోస్ గావచ్చు, ఇవన్నిటిని మనము చూపెట్టాల్సొస్తది. ఊరికేనే ఈ అబ్బాయి లేదు, ఈ అమ్మాయి అక్రమ సంబంధము, ఇల్లీగల్ రిలేషన్ ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి లేదు. ఇవన్నీ చూపెట్టినంత మాత్రాన గూడా ఏదో ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ దట్ ఇమ్మీడియేట్‌గా మీకు డివోర్స్ ఒస్తది అన్నది గూడా లేదు. ఇట్ విల్ టేక్ టైమ్. కంటెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ టైం పడతది. మ్యూచువల్ కన్సెంట్‌కి వెళ్తేనే మీకు ఈజీ అవుతది డివోర్స్ తప్పితే ఇంకా మీరు ఏ విధంగా చేసినా ఖచ్చితంగా టైం పడతది. ఓకే. ఇప్పుడైతే వివాహేతర సంబంధాలకి పెద్ద శిక్ష అయితే ఏం లేదంటారు. పెద్ద శిక్ష కాదు. చిన్న శిక్ష కూడా లేదు. ఆ! అయితే ఇప్పుడసలు దాని గురించి లైక్ ఒక కేస్ అని కానీ, లేకపోతే దాన్ని పరిగణలోకి తీసుకుంటది కోర్టు అని చెప్పుకోవడానికి ఒక ధైర్యం లేదు. ఏదంటే అంటే యువతలున్న ఇన్నోసెంట్ నేను పార్ట్నర్‌కి. అంటే మరీ మొత్తానికి మొత్తమే మీరింకా తెగించండి, అక్రమ సంబంధాలు పెట్టుకోండి అని చెప్పకుండా కోర్ట్ ఏం చేసింది అనంటే, ఈ అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి వ్యక్తి వల్ల ఇన్నోసెంట్ స్పౌస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళొచ్చేసి సివిల్ సూట్స్ వేసుకొని మానిటరీ బెనిఫిట్స్‌ని క్లెయిమ్ చేయొచ్చు. లైక్ ఎలాంటి బెనిఫిట్స్? డబ్బు తీసుకోవచ్చు. ఇప్పుడు ఎట్లా అంటే డ్యామేజ్ చేస్తది. ఇప్పుడు నార్మల్‌గా నా భార్య వేరొకడితో సంబంధం పెట్టుకుంది. ఆ వ్యక్తి ఈ అమ్మాయిని సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్‌ని, ఆ చాట్స్‌ని ఇయన్నీ తీసేసుకొని వాళ్ళ మీద మనం సివిల్ సూట్ వేసుకోవచ్చు. హ్మ్. అదంతగా ఈజీ ఏం కాదు. బట్ దాన్ని వర్కౌట్ చేయొచ్చు. ఆ విధంగా మీరు డ్యామేజెస్ క్లెయిమ్ చేయొచ్చు. ఎవరైతే వ్యక్తి వల్ల మీరు సఫర్ అవుతున్నారో ఆ వ్యక్తిని మీరు సఫర్ చేయొచ్చు ఫైనాన్షియల్‌గా. హ్మ్. ఖచ్చితంగా ఆ వ్యక్తిని సఫర్ చేయొచ్చు. ఆ వ్యక్తిని కోర్ట్‌లకి ఈడ్చొచ్చు. కోర్ట్‌లకి ఈడ్చి వాళ్ళ మీద కేసులు కట్టి వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పరువు తీసేసి వాళ్ళ దగ్గర మానిటరీ బెనిఫిట్స్‌ని నార్మల్‌గా పరువు నష్టం సూట్స్ ఉంటాయి గదా! డిఫమేషన్ సూట్స్ ఉంటాయి. అదే విధంగా మనం ఇక్కడ కూడా సివిల్ సూట్‌లో అంటే ఫ్యామిలీ కోర్ట్‌లో గాకుండా హ్మ్. సివిల్ కోర్ట్‌లో మనము కేసులు కట్టొచ్చు. ఓకే. వీటికి హ్మ్. గూడా అంటే ఐ మీన్ ఏళ్లకేళ్లు టైం పడుతుందంటారా? ఏ లేకపోతే ప్రాసెస్ ఏండ్లకేండ్లని మీరు ప్రతిసారి అట్లా అంటే ఏండ్లకేండ్లని గాదు. మన చట్టంలో ఏంటి అనంటే ఇందాక జెప్పినాను గదా!
ఒక 100 మంది దోషులు తప్పించుకున్నా మంచిదే గానీ, ఆ! ఒక నిర్దోషి తప్పించుకోకూడదు అనేది మన అంటే ఇది మాట ఎందుకంటున్నానంటే ఎదుటి వ్యక్తికి అదనేది ఒక స్ట్రాంగ్‌గా అంటే వాడుకుంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఏంటి అనంటే నార్మల్‌గా మీరొచ్చిండ్రు, కేస్ గట్టిండ్రు అంత మాత్రాన ఇమ్మీడియేట్‌గా ఈ రోజే అయిపోవాలి అనంటే కాదు గదండీ. ఎంతైనా కొంత టైం పడతది. ఇంకొకసారి కోర్ట్‌కొచ్చిన తర్వాత టైం పట్టకుండా ఉండదు. ఖచ్చితంగా మీరు కేస్ వేస్తారు. ఆ తర్వాత అదర్ సైడ్‌కి నోటీసులు పోతాయి. నోటీసులు పోయిన తర్వాత వాళ్ళొస్తారు. వాళ్ళు కౌంటర్స్ ఏస్తారు. మీ పిటిషన్స్ ఉంటాయి. ఐఏలుంటాయి. ఇయన్నీ ఇది కొంత కొంత టైం పడతది. డేట్స్ వస్తా ఉంటాయి. సో, బట్ ఎట్ ది ఎండ్ ఏంటి అంటే మీరు అనుకున్నటువంటి టార్గెట్‌ని మీరు అచీవ్ చేయగలుగుతారు.